తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం గంటన్నరగా కొనసాగుతోంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అనే దానిపై ఇందులో చర్చ జరుగుతోంది. అయితే బీఏసీ నుంచి బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. పని దినాలు ఎజెండాపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎంఐఎం అంటున్నాయి. బీఏసీ నుంచి మధ్యలోనే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. గంటన్నరగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఎన్ని రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలి అనే దానిపై ప్రస్తుతం ఇందులో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఏసీ నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు ఎంఐఎం పార్టీ కావచ్చు, రెండూ కూడా వాకౌట్ చేశాయి. పని దినాలకు సంబంధించి ఎజెండాకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని ఇటు బీఆర్ఎస్ అటు ఎంఐఎం పార్టీలు రెండూ కూడా చెప్తున్నాయి. బీఏసీ నుంచి మధ్యలోనే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వెళ్లిపోవడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా ఈ సమావేశం కొనసాగుతూ వస్తోంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి అనే దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే బీఏసీ జరుగుతుండగానే అటు బీఆర్ఎస్ ఇటు ఎంఐఎం కూడా వాకౌట్ చేశాయి. పని దినాలు ఎజెండాపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ఎంఐఎం కావచ్చు వాకౌట్ చేశాయి బీఆర్ఎస్ నుంచి. అలాగే బీఎస్ నుంచి మధ్యలోనే అటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది. బీఏసీ సమావేశం కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం గత గంటన్నరగా కొనసాగుతోంది. శుక్రవారం వరకు కూడా సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే బీఏసీ నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. పని దినాలు ఎజెండాపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎంఐఎం చెబుతున్నాయి. బీఏసీ నుంచి మధ్యలోనే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వెళ్లిపోవడం జరిగింది.
15 రోజులు సభ పెట్టాలని తాము అడిగినా సరే ప్రభుత్వం మాత్రం కేవలం 4-5 రోజులే నడిపే మూడ్లో ఉందని ఇటు హరీష్ రావు చెబుతున్నారు. తమను కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని స్పీకర్ చెబుతున్నారని అంటున్నారు. బీఏసీ పెట్టకుండానే సభలో బిల్స్ ఎలా పెడతారని ప్రశ్నించామన్నారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బీఏసీ సమావేశం ముగిసినట్టుగా మనకు అప్డేట్ అంతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. సతీష్, సమావేశం ముగిసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇటు రెండు పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, రెండు పార్టీలు కూడా సభ మధ్యలోనే వాకౌట్ చేసినట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి? చేస్తున్నారంటే కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలనేటటువంటి దానిపై జరిగినటువంటి బిజినెస్ అకౌంట్స్ కమిటీ అంటే బీఎస్సీ సమావేశానికి ఇటు ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేసి వచ్చారు. అయితే వాకౌట్ చేసి వచ్చిన కొద్దిసేపటికే సమావేశం కూడా ముగిసింది. అయితే ఈ వాకౌట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రధానంగా బీఏసీ సమావేశంలో తాము 15 రోజుల పాటు సభ జరపాలని చెప్పి కోరామని, కానీ ప్రభుత్వం కేవలం 4-5 రోజుల పాటే సభ నిర్వహించాలని చెప్పి మూడుతో ఉందని చెప్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళు ప్రధానంగా వాకౌట్ చేసి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సభలో తమని మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పారు. అక్కడ ఎక్కువ అంటే అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారని, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తమకు ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు, మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. దాంతోపాటు ఏదైతే బిల్స్ ఉన్నాయో ఏ బిల్స్ చర్చిస్తారు ఈ సభలో, ఈ సమావేశాల్లో, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ బిల్స్ పెట్టబోతున్నారు, దేనిపై ఈ చర్చ జరగబోతున్నటువంటి విషయాన్ని కూడా క్లారిఫై చేయలేదు. దీంతో తాము ఏ విధంగా ప్రిపేర్ అవి రావాలి, తమకు బిల్ ఏ బిల్ పెడతారో తెలియంది, డైరెక్ట్ గా నేరుగా సభకు వచ్చిన తర్వాత తెలిస్తే ఎలా ప్రిపేర్ అయ్యి వస్తామనేటటువంటి విషయాన్ని కూడా తాము స్పీకర్ని అడిగామని, కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకే మేము వాకౌట్ చేసి వచ్చామని చెప్పారు. దీంతో పాటుగా ప్రోటోకాల్ అంశాన్ని కూడా మేము చెప్పాము. అక్కడ ప్రోటోకాల్ మేము ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అక్కడ ప్రోటోకాల్ పాటించట్లేదు అనే విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని, ఇది ఒక్క విషయంలో మాత్రం స్పీకర్ సానుకూలంగా స్పందించాలనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంతో పాటు ఈ రోజు ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చారో లగచర్ల అంశానికి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చినటువంటి అంశం కావచ్చు, మిగతా వాయిదా తీర్మానాన్ని కూడా తాము ఇచ్చేటటువంటి వాయిదా తీర్మానాలని కూడా చర్చ సందర్భంగా తీసుకోవాలని చెప్పామని హరీష్ చెప్పారు. అయితే ప్రధానంగా వీటిలో ప్రధానమైంది సభ జరిగేటటువంటి రోజుల విషయంలోనే తాము ఏదైతే 15 రోజులు నిర్వహించాలని చెప్పిన పెళ్లిళ్ళు ఉన్నాయని, బర్త్డే పార్టీలు ఉన్నాయని చెప్పి సభని దాదాపు 5-6 రోజులు వాయిదా వేసుకొని పోవడం ఏంటని చెప్పి కూడా తాము ప్రశ్నించినట్టుగా చెప్పారు. దాంతో పాటు ఏదైతే ప్లాకార్డులు, టీషర్ట్లు వేసుకొని వచ్చే అంశంపై స్పీకర్ వ్యవహరించినటువంటి తీరుపై కూడా వాళ్ళు చెప్పారు. ఏదైతే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో టీషర్ట్లతో వెళ్లారు, కానీ అక్కడ లేనటువంటి మీ పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి లేనటువంటి అభ్యంతరం ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్తుందనే విషయాన్ని చెప్పారు. మమ్మల్ని మొదటి రోజు సభకి రాకుండా అడ్డుకున్నటువంటి విషయంలో గట్టిగా ప్రశ్నించామని కూడా బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం బీఎస్సీ నుంచి వాకౌట్ చేసి వచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే బీఎస్సీ సమావేశం కూడా ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న దాని ప్రకారం ఎంఐఎం కూడా ఈ సభ జరిగేటటువంటి రోజుల విషయంలోనే ఎన్ని రోజులు సభ జరగాలనే విషయంలోనే ఎంఐఎం కూడా వాకౌట్ చేసి వచ్చింది. అదే విషయంలో మేము కూడా వాకౌట్ చేసి వచ్చామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.